నీ జీవితంలో కష్టాలు వస్తున్నాయా? అయితే ఈ కథ తప్పకుండా వినాలి. ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. రాము చాలా మంచివాడు. కాని అతని జీవితంలో కష్టాలు మాత్రం ఆగేవి కాదు. ఒకరోజు రాము శివాలయంలో కూర్చుని ఏడుస్తూ ఇలా అన్నాడు. శివయ్య, నేను ఎవరికీ చెడు చేయలేదు. అయినా నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు? అలా బాధతో నిద్రపోయాడు. అప్పుడతనికి ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో శివయ్య ప్రత్యక్షమయ్యాడు. శివయ్య నవ్వుతూ ఇలా అన్నాడు. రాము, నీకు కష్టాలిస్తున్నాను అనుకుంటున్నావా? కాదు. నేను నీ జీవితాన్ని శుభ్రం చేస్తున్నాను. నీ జీవితంలో నీకు హాని చేసేవాళ్లను నీ దారిలోంచి తీసేస్తున్నాను. నీ భవిష్యత్తు బాగుండాలని నేను పరీక్ష పెడుతున్నాను. నువ్వు ఓపికగా ఉండి నన్ను నమ్ము. నీ జీవితంలో మంచి రోజులు త్వరలో వస్తాయి. అంత చెప్పి శివయ్య మాయమయ్యాడు. రాము ఒక్కసారిగా లేచాడు. కొన్ని నెలల తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోయింది. అప్పుడు రాము శివాలయంలో నిలబడి ఇలా అన్నాడు. శివయ్య, అప్పట్లో నేను కష్టాలు అనుకున్నవి నీ ఆశీర్వాదమని ఇప్పుడు అర్థమైంది. మన జీవితంలో జరిగే ప్రతి కష్టం శివయ్య పెట్టే పరీక్షే. ఆ పరీక్షలో ఓపికగా ఉంటే అంతలోనే ఆశీర్వాదం వస్తుంది. ఓం నమః శివాయ. కష్టం వచ్చినప్పుడు శివయ్యను నమ్మండి. అప్పుడు ఆశీర్వాదం తప్పకుండా వస్తుంది.